నమస్తే, వెల్కమ్ టు లియో. నేను మీ జగన్. వైసీపీ హద్దు మీరుతుందా? వైసీపీ రాష్ట్రంలో ఉన్నటువంటి యొక్క సమస్యలు గాని వ్యవహారాలు గాని వీటి గురించే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఒక అంశాలన్నింటినీ కూడా టచ్ చేస్తుందా? వాళ్ళ లిమిట్స్ దాటి మాట్లాడుతున్నారంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. మొన్నటికి మొన్న తమిళనాట ఎన్నికలు జరిగితే టీవీకే తరఫున విజయ్ మా అన్న జగనన్న ఫోటో పెట్టుకున్నందుకే గెలిచారని చెప్పడం, కానీ బహిరంగంగా ఆర్కే రోజా గారు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, అదే విధంగా చూసుకుంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, ఇలా వైసీపీ నేతలు చాలా మంది డిఎంకే కి సపోర్ట్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. అయితే అక్కడ కూడా ద్వంద్వ వైఖరి. ఇదంతా తీసి పక్కన పెడితే పేర్ని నాని గారు సీనియర్ ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు గారిని విమర్శిస్తూ చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు అల్లుడు చేసుకున్నాం అన్నట్టు అనుచిత వ్యాఖ్యలు చేయడం మనం చూస్తూ వస్తున్నాం. అదే విధంగా చూసుకుంటే నరేంద్ర మోడీ గారు మే 10వ తారీఖున హైదరాబాద్ లో బహిరంగ సభలో ఆయన కొన్ని సూచనలు అయితే ఇచ్చారు. అమెరికా ఇరాన్ సంబంధించినటువంటి ఒక అంశం ఏదైతే ఉందో, యుద్ధం ద్వారా అక్కడ ఒక కోడిగుడ్డ ధర వచ్చేసి 16 లక్షల ఇరాన్లు అక్కడ ఉన్నటువంటి ఒక డబ్బుతో కొనాల్సి వస్తుందని, అదే విధంగా చికెన్ కబాబ్ వచ్చేసి 50 లక్షలు అని చెప్పడం, ఇవన్నీ కూడా మన వార్తల్లో వింటున్నాం. వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని మోడీ గారు ఆయన కొన్ని సూచనలు ఇచ్చారు. ఖచ్చితంగా పొదుపు చర్యలు తీసుకోవాలి, మనం తీసుకోకపోతే భారీ నష్టాన్ని చవిచూడాల్సి వస్తుంది. కాబట్టి అందరూ కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆడంబరాలకు వెళ్ళకండి, బంగారాన్ని కనీసం సంవత్సరం పాటు కొనవద్దని చెప్పడం, అదేవిధంగా చూసుకుంటే నీతి ఆయోగ్ వచ్చేసి భారీ కట్టడాలు ఆపేయండి అని చెప్పడం, ఒకే వాహనంలో వీలైనంత మంది వెళ్ళమని చెప్పడం, అదే విధంగా చూసుకుంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఏదైతే ఉంటుందో బస్సులు కావచ్చు, రైళ్లు కావచ్చు, అదేవిధంగా ఎంఎంటీసీ కావచ్చు, మెట్రో కావచ్చు, వీటిని ఎక్కువగా ఉపయోగించండి అని చెప్పడం, అదే విధంగా కాన్వాయిలు తగ్గించుకోమని చెప్పడం, వీలైనంత వరకు ఇంధనాన్ని ఎక్కువగా యూజ్ చేయొద్దని చెప్పడం, అదే విధంగా వంట నూనెను తగ్గించుకోండి, అంటే ఆరోగ్యపరంగా కావచ్చు, అది మన ఆరోగ్యంతో పాటు ప్రజల ఆరోగ్యంతో పాటు దేశ ఆరోగ్యం కూడా చాలా గట్టిగా ఉండాలని చెప్పి కోరుకోవడం, ఇలాంటి ప్రధాని కాబట్టి ఆయన సూచించడంలో ఎక్కడ తప్పులేదు. కానీ వైసీపీ హద్దు మీరి పేర్ని నాని గారు ప్రధానమంత్రి మోడీ గారిని కూడా వ్యంగ్యంగా మాట్లాడుతూ, నిజంగా నీతులు చెప్పడం కాదు, మీరు చేసి చూపించండి, మీరు రాష్ట్రాల పర్యటన ఏదైతే ఉంటుందో ఆ పర్యటన కూడా మీరు రైలు మార్గంగా చేయండి అని చెప్పేసి ప్రధానమంత్రి మోడీ గారిని కూడా వ్యంగ్యంగా వెటకారంగా మాట్లాడుతున్న సందర్భం చూస్తుంటే ఎలా చెప్పాలి? అయితే దీని గురించి బీజేపీకి సంబంధించిన నేతలందరూ కూడా ఇప్పుడు ఫైర్ అవుతున్నారు. ఫైర్ అవడమే కాకుండా ఖచ్చితంగా దీనిపైన యాక్షన్ కూడా తీసుకుంటామని చెప్పేసి అంటున్నారు. ఇటీవల చూసుకుంటే రోజా గారు ఒక ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ పవన్ కళ్యాణ్ గారిని కూడా తమిళనాడులో ఎగరేసి తన్నారు. చూడు, హీరో అంటే ఇలా ఉండాలి, హీరో అంటే సింగిల్ గా రావాలి అని చెప్పేసి మాట్లాడుతూ వచ్చారు. అదే విధంగా చూసుకుంటే అక్కడ టీవీకే పొత్తు లేకుండా విజయ్ సీఎం అయితే అవ్వలేదుగా. అదే విధంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ 100కి 100% స్ట్రైక్ రేట్ కొట్టేశారుగా. అదే విధంగా చూసుకుంటే ఆర్కే రోజా గారు అసెంబ్లీ గేటు కూడా తాకలేవని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని అంటే, నిజంగా అసెంబ్లీ గేటులు బద్దలు కొట్టుకుంటూ డెప్యూటీ సీఎం అయిపోయారుగా. కానీ నగరిలో వార్డు మెంబర్ కూడా పనికిరాదు రోజా అని చెప్పేసి నగరి ప్రజలే చెప్పారుగా. అదే విధంగా చూసుకుంటే నగరిలో ఓడిపోయినటువంటి ఒక రోజా కొన్ని ప్రాంతాల్లో కనీసం డిపాజిట్లు కూడా తెరవనటువంటి ఒక వైసీపీ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత ఇలాకాలో పులివెందులలో జెడ్పీటీసీ డిపాజిట్లు కూడా రానటువంటి ఒక జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు నరేంద్ర మోడీ గారిని విమర్శించే స్థాయి ఉందా? నిజంగా వీళ్ళు రాష్ట్ర రాజకీయాలతో కాకుండా దేశ రాజకీయాలతో పెట్టుకోవడంతో రెండు రకాలైనటువంటి ఒక విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఏంటి అంటే, రాష్ట్రంలో మనల్ని ఎవరిని పట్టించుకోవట్లేదు, మనం మాట్లాడితే ఎవరు కూడా దేకడం లేదు, కాబట్టి మనం చేయాల్సినటువంటి పని ఏంటంటే దేశ రాజకీయాల గురించి మాట్లాడదామని చెప్పేసి ఏమన్నా వ్యూహం మార్చారా? కానీ అవన్నా సరే ఫలిస్తున్నాయా? కాకపోతే దేశ రాజకీయాలు మాట్లాడే స్థాయి వైసీపీకి ఉందా అంటే ఖచ్చితంగా లేదనే సమాధానం వినిపిస్తుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో విజయ్ పట్టుకున్నందుకే ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు అంటే, ఆయన జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో పట్టుకోవడం వల్లనే 11 సీట్లు తగ్గాయని చెప్పేసి మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ 11 సీట్లు వెళ్ళి తమిళనాడులో కడపడానికి కూడా రెడీ అయిపోయాడని చెప్పి చాలా జోకులు కూడా పేలాయి.
అయినా సరే సిగ్గురన్నటువంటి ఒక వైసీపీ ఇంకా తాము ఓడిపోయిందే కాక వేరే వాళ్ళు గెలిచిన వారిని కూడా అపహాస్యం చేస్తూ మాట్లాడడాన్ని ఎలా చూడాలి? అంటే ఇది ఎలా ఉంది అంటే రన్నింగ్ రేస్ లో 100 మంది పరిగెడితే పూర్తిగా ఓడిపోయినటువంటి అంటే మొదటి 10 అడుగుల్లోనే చతికిలబడినటువంటి ఒక వ్యక్తి 2వ ర్యాంక్ ని విమర్శిస్తున్నాడంట. ఏమని? నువ్వు కరెక్ట్ గా అరుకుంటే నీకే ఫస్ట్ ర్యాంక్ వచ్చేదని. అంటే 10 అడుగులు కూడా వేయలేనటువంటి వాడు నిజంగా ర్యాంకు కొట్టిన వాడిని విమర్శించినట్టుగా ఆర్కే రోజా గారు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం ఎలా చూడాలి? పేర్ని నాని తన నియోజకవర్గంలో తనే గెలవలేనటువంటి వాడు నిజంగా నరేంద్ర మోడీ గారికి సూక్తులు చెప్పేంత స్థాయి ఉందా? నిజంగా అలాంటి మాటలు చెప్పినా వాస్తవానికి అది అనుసరించాలి అని చెప్పేసి అంటున్నటువంటి ఒక పేర్ని నాని గారికి ఇప్పుడు షాకింగ్ న్యూస్ ఏంటంటే నరేంద్ర మోడీ గారు తనకున్నటువంటి ఒక కాన్వాయ్ ఏదైతే ఉందో దాన్ని సగానికి పైగా తగ్గించేశారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయనకున్న కాన్వాయ్ని తగ్గించేశారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా 2 వెహికల్స్ లో వస్తున్నారట. నారా లోకేష్ గారు కూడా 2 వెహికల్స్ లో వస్తున్నారట. కానీ 10వ తారీఖున బహిరంగ సభలో నరేంద్ర మోడీ గారు దేశ ప్రజలందరినీ కూడా ఉద్దేశిస్తూ ఖర్చులు తగ్గించుకోండి, బంగారాన్ని కొనొద్దు, అదేవిధంగా విమాన ప్రయాణాలు మానుకోండి, విదేశీ ప్రయాణాలు ఆపేయండి అని చెబితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ తర్వాత ఒక పెళ్లికి వెళుతూ ఒక హెలికాప్టర్ లో ఆయన ప్రయాణించే టైంలో ఒక అడుగు పైకేస్తే హెలికాప్టర్ లో కూర్చున్నటువంటి ఒక పరిస్థితిలో ఒక నిచ్చెనేసుకోవడం, నిచ్చెన పైకి ఎక్కడం, ఆయన హెలికాప్టర్ లో ప్రయాణించడం, అక్కడికి ఏదో హెలికాప్టర్ దగ్గరికి పొలోం అని చెప్పి ప్రజలందరూ వచ్చేసినట్టుగా గ్రాఫిక్స్ లో చూపించడం, కానీ పట్టుమని 10 మంది కూడా లేకపోవడం. అదే విధంగా చూసుకుంటే పెళ్లిళ్ళకి, పేరంటాలకి, పుష్పావతి ఫంక్షన్లకి, చావులకి, దినాలకి, బర్త్డేలకి ఎవరైనా సరే ఆహ్వానించవచ్చు, కానీ మీ దగ్గర కనీసం 500 మంది సేకరించాలి, ఇన్ని వెహికల్స్ ఉండాలి అని చెప్పి కొంత నిబంధనలు పెట్టుకుంటున్నారు వైసీపీ. అదేవిధంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు రావాలి అంటే ఈ కండిషన్స్ ఉండాలి, ఇంత ఖర్చు అవుతుందని చెప్పి ఎస్టిమేషన్ బిల్ ఇస్తున్నారు. కానీ ఆయనకి సంబంధించినటువంటి ఒక సందర్భంలో కార్యకర్తలు ఎవరు కూడా రాకపోవడంతో కాల్స్ చేసి మరి మీకు బిర్యానీ పొట్లం ఇస్తాం, బీరు బాటిల్ ఇస్తాం, అదే విధంగా చేతికి ఖర్చులు ఇస్తాం అని చెప్పేసి అని పిలిపించుకుంటున్నారంట వైసీపీ. ఇవే తగ్గించుకోమని చెప్పేసి అంటుంది నరేంద్ర మోడీ గారు. అవి వాళ్ళు తగ్గించుకోకుండా మళ్ళీ నరేంద్ర మోడీ గారిని విమర్శించే స్థాయి నిజంగా వైసీపీకి ఉందా? పేర్ని నాని వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఇది చాలా సీరియస్ గా తీసుకున్నటువంటి ఒక బీజేపీ, అదేవిధంగా కూటమి పెద్దలు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా దీని ఎఫెక్ట్ అనేది జగన్మోహన్ రెడ్డి గారి మీద చూపించబోతుందా? ఖచ్చితంగా మోడీ గారిని అంత పెద్ద మాటలు అన్న తర్వాత యాక్షన్ చాలా సీరియస్ గా ఉండబోతుందా? అమిత్ షా గారి దాకా ఈ వ్యాఖ్యలు వెళ్ళాయా? సో నిజంగా వైసీపీకి దేశ రాజకీయాలు అవసరమా? దీనివల్ల జగన్ ఇబ్బందులు పాలవబోతున్నాడా? అందుకే జగన్ పేర్ని నానికి కాల్ చేసి మరి క్లాస్ పీకాడా అనేటువంటి ఒక వార్తలు అయితే వస్తున్నాయి. మొత్తానికి పర్యవసానం ఎలా ఉండబోతుంది? నిజంగా జగన్మోహన్ రెడ్డి తన యొక్క హెలికాప్టర్ ప్రయాణాలు ఆపుతాడా లేదా? 6 కిలోమీటర్లు కూడా హెలికాప్టర్ వేసుకెళ్లినటువంటి యొక్క జగన్మోహన్ రెడ్డి తీరులో మార్పు రాబోతుందా? ఖచ్చితంగా పెళ్లిళ్ళకి, పేరెంటాలకి, పుష్పావతి ఫంక్షన్లకి, దినాలకి, కర్మలకి వీటన్నిటికి కూడా కాన్వాయ్ ఆపేస్తాడా లేదా జనాలు ఇంతే తరలిస్తాడా? మొత్తానికి జగన్ లో మార్పు వస్తుందా లేదా అనే దానిపైన కొట్టేసిన కోట్లు డబ్బులు ఉన్నాయి కాబట్టి అవి మానుతాడా లేదా అనే దానిపైన మాత్రం చాలా మంది ఆశ్చర్యంగా చూస్తున్నారు. సో మొత్తానికి ఏం జరగబోతుందో చూద్దాం. మరి నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.